యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? మీరందరూ బాగుంటారు, ఎందుకంటే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి, మీరు అందరూ దీవించబడతారు, ఆస్వాదించబడతారు. దయచేసి గమనించండి, యేసయ్య సన్నిధిలో ఇప్పటికే ఆదివారం ఆరాధన అద్భుతంగా జరుగుతున్నాయి. రేపు ఆరాధన అద్భుతంగా జరగబోతుంది. మట్టల ఆదివారం కనుక కుటుంబాలకు రండి. కుటుంబాల్లో ఉన్న ప్రతి పిల్లలను కూడా మీరు తీసుకుని రండి. దేవుని యొక్క శక్తిని, ఆశీర్వాదం అనుభవిస్తారు. ఎవరు మిస్ అవ్వద్దు. సంవత్సరానికి ఒకసారి ఈ అవకాశం కాబట్టి రేపు ఆదివారం మట్టల ఆదివారం ఎవరు మిస్ అవ్వద్దు. అందరూ రండి, దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. ఈ వాగ్దానాల ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు, ఆస్వాదించబడుతున్నారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రెండు వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం. నీవు నడవవలసిన త్రోవను నేను నిన్ను నడిపించేదను. ఐ విల్ లీడ్ యూ బై ద వే యు షుడ్ గో. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నాడు. నీవు నడవవలసిన త్రోవలోనికి నేను నిన్ను నడిపించబోతున్నాను. దేని బిడ్డలారా, ఈరోజు ఎంతో మంది శ్రమలు ఎదుర్కొంటున్నారు, కష్టాలు ఎదుర్కొంటున్నారు, కన్నీళ్ళు ఎదుర్కొంటున్నారు, వేదన, దుఃఖం, ఎన్నో ఆటుపోట్లు మీ జీవితాలు ఎదురవుతున్నాయి. అయితే ప్రభు అంటున్నాడు, ఈ రోజు నుంచి నీవు నడవవలసిన స్థలంలోకి, నువ్వు నడవవలసిన త్రోవలోకి నేను నీతో ఉండి నిన్ను నడిపించబోతున్నాను. హల్లెలూయా. యేసే కనుక నీతో వస్తే నీ వ్యాపారంలో అభివృద్ధి, నీ జీవితంలో అభివృద్ధి, నీ పిల్లల జీవితంలో ఆశీర్వాదం, నీ బ్రతుకులు గొప్ప ధన్యత, ఇవన్నీ కూడా నువ్వు చూస్తావు. ప్రభు అంటున్నాడు, నీ వేదన చూశాడు, నీ కన్నీళ్ళు చూశాడు, నీ ఒంటరితనంతో నువ్వు విసిగిపోవటం చూశాడు. కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తాడు, ఏంటి నా జీవితం, ఏంటి నా భవిష్యత్, ఏంటి నా బ్రతుకని. ప్రభు నీకు ఈరోజు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. నేను నీతో పాటు నడవబోతున్నాను. నువ్వు వెళ్ళవలసిన త్రోవలోనికి నేను నిన్ను నడిపించబోతున్నాను. దేవునికి స్తోత్రం. యేసు నీతో వస్తున్నాడు కనుక ఈ రోజు నుంచి గొప్ప విజయాన్ని చూడబోతున్నావు, గొప్ప ఆశీర్వాదం చూడబోతున్నావు. ఇప్పటి వరకు చీకట్లో నీ బ్రతుకు గొప్ప వెలుగులోకి రాబోతుంది. నీ వ్యాపారంలో లాస్ అయిపోయావు, నీ కుటుంబంలో భయంకరమైన శ్రమలు, నష్టాలు, అవరోధాలు, అనారోగ్యాన్ని నీ ఏలుబడి చేస్తున్నాయేమో. ప్రభు నీతో రాబోతున్నాడు కనుక వాటన్నిటిలో నుంచి నీకు విడుదల కలగబోతున్నాయి. గొప్ప అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని నీ జీవితంలో చూస్తూ ఉన్నావు. ఈరోజు ఉదయకాల సమయంలో కూడా ఈ వాగ్దానం వింటున్న వారు ఎక్కడెక్కడో ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉండి ఈ మాటలు వింటూ, అవును ప్రభా, నేను ఒంటరిగా ఉన్నా, నాకు సహాయం లేదు, ఆదరణ లేదు, నేను భరించలేకపోయిన శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రభు ఈ ప్రార్థనలన్నీ విన్నాడు, మీకు జవాబు రూపంలో ఈ వాగ్దానం ఇస్తున్నాడు. నీవు నడవవలసిన త్రోవలోనికి నేను నీతో ఉండి నడిపించబోతూ ఉన్నాను గనుక ఈ రోజు నుంచి ఆశీర్వాదం, దీవెన, అభివృద్ధి, కృపయు నువ్వు విస్తరించబడతావు. మీరు కనులార చూడబోతున్నారు. మీరు, మీ పిల్లలు దీవించబడబోతున్నారు. నీ గర్భాన్ని ప్రభు తెరబోతున్నాడు. నీకు మంచి వివాహంలో మంచిగా సెటిల్ కాబోతున్నావు. నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో దేవునికి తోడుగా ఉండి నిన్ను చేయి పట్టుకుని నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల్ల తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు, నీవు నడవలసిన త్రోవలోనికి నడిపిస్తున్నావు. ఇంతవరకు ఒంటరిగా ఉన్నామని, బాధలో ఉన్నామని, కష్టంలో ఉన్నా, ఎవరు సహాయం లేదని బాధపడుతున్న వారందరితో మీరు మాట్లాడారు. నేనే చెయ్యి పట్టి మిమ్మల్ని నడిపించబోతున్నాను. ప్రతి ఒక్కరిని నడిపించాను. అప్పులు, రుణాలు, బాకీలు కొట్టువేయను ప్రభావ. బలహీనతలు, అనారోగ్యం నుంచి విడుదల కలుగును గాక. ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు, రాయబోతున్న వాళ్ళు, రాసిన వారికి మంచి మార్కులు, మంచి జ్ఞానము, మంచి ఆశీర్వాదం మీరు దయచేయమని అడుగుచున్నాను. ఒక్కొక్క కుటుంబాన్ని బిడ్డలు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దానం, నీవు నడవవలసిన త్రోవలోనికి నేను నిన్ను నడిపించబోతున్నాను. ప్రభువే నిన్ను నడిపించబోతున్నాను కనుక భయం లేదు, భయపడొద్దు, దిగులు పడొద్దు. గొప్ప ఆశీర్వాదం మీరు చూడబోతున్నారు. దయచేసి గమనించండి, రేపు ఆదివారం, మట్టల ఆదివారం ఎవరు మిస్ అవ్వద్దు. కుటుంబాలుగా రండి. దేవుని యొక్క శక్తిని, అభిషేకాన్ని యేసయ్య సన్నిధిలో అనుభవించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆయన కృపను తోడుగుంచును గాక. ఆమేన్.